నమస్తే తమ్మి. నువ్వు నేను పవన్ని రమ్మన్నా కదా, మీరెవరు వచ్చిండ్రు? మ్యామ్ నేనే పవన్ మ్యామ్. నువ్వు పవనా? మా తమ్ముడు పవన్ గిట్ల ఉండడు. లేదు మ్యామ్ నేనే పవన్ని. మ్యామ్ అంటున్నావు? మా తమ్ముడు అయితే నన్ను అక్క అని నోటి నిండా పిలుస్తుండే. లేదు మ్యామ్, యాక్చువల్గా కాలం మారుతున్న కొద్దీ మనం కూడా మారాలని ఒక ఆలోచనతోని నేను కూడా మారిపోయినా. వాస్తవంగా చెప్పాలంటే మారితే మారినావు కానీ మరి దంద ఎట్లా నడుస్తుంది? మళ్ళా బిజినెస్ అయితే చాలా బాగుంది మ్యామ్ ఇప్పుడు. బిజినెస్? అమ్మా బిజినెస్కి వచ్చిందా కథ? దంద గింద అంటుంటివి మరి. ఒకప్పుడు మ్యామ్ అది. మరి అంగిలు కూడా పూల పూల అంగిలు వేస్తుండే, ఏమో గాలి గాలి తిరుగుతుంటివి. ఇప్పుడేమో సూట్ బూట్ వేసినావు. ఏమన్నా అమెరికాలో ఆడ బయట దేశంలోకి ఇట్లా కొలువు ఇవ్వడం ఇచ్చిరా ఏంది? లేదు మ్యామ్, యాక్చువల్గా బయట రియల్ ఎస్టేట్ మీరు చూసిండు కదా, నేను చేసేటప్పుడు మీకు కూడా 2-3 ప్లాట్లు నేను ఇప్పడం జరిగింది. అవును. కానీ అప్పుడు నాకు ఏంటంటే బయట రియల్ ఎస్టేట్ నుంచి కొంచెం అప్గ్రేడ్ కావాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి ఈపీఏ కండక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి నాకు నా ఫ్రెండ్ ఇన్ఫార్మ్ చేయగానే ఇమీడియట్గా నేను ఈపీఏ జాయిన్ కావడం జరిగింది. ఫస్ట్ అంటే ఏంటి తమ్మి? ఎఫెక్టివ్ ప్రాపర్టీ అడ్వైజరీ కోర్స్ అంటే మన రియల్ ఎస్టేట్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక సబ్జెక్ట్ అది ఈపీఏ అనేది. అంటే అది నేర్చుకుంటే ఏమొస్తుంది? ఈపీఏ నేర్చుకుంటే అందరూ చేస్తున్నారు కదా, బయట కూడా దందాలు చేస్తున్నారు, వాళ్ళకు వస్తలేవా సేల్లు? ఇది నేర్చుకుంటేనే వస్తాయా? వస్తాయి. కానీ ఈపీఏ ఎట్లా అంటే ఈపీఏ నేర్చుకోవడం వల్ల, కోర్స్ కంప్లీట్ చేయడం వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి. అంటే సిస్టమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అంటే దీంట్లో మనకి ఈపీఏలో బేసిక్స్ నుంచి రియల్ ఎస్టేట్లో టాప్ లెవెల్ వరకు ప్రతిదీ మనకు ఒక సిస్టమేటిక్ వేలో మనం నేర్చుకుంటాం ఈపీఏ ప్రోగ్రాంలో. అంటే ఒక పద్ధతిలో నేర్పించుకుంటూ వస్తారు అన్నట్టు. అమ్మో మా తమ్ముడు మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతుంటే నేను తెలుగులో చెప్తా మీకు. ఒక పద్ధతిలో నేర్పుకుంటూ వస్తారు అన్నట్టు. అచ్చా. అయితే ఇది నేర్చుకుంటే ఇక వన్ బై స్టెప్ వైజ్ డీల్ చేయొచ్చు అన్నట్టు కస్టమర్ను. ఎగ్జాక్ట్లీ. చూసిండ్రు అందరూ? మా తమ్ముడు ఈపీఏ ట్రైనింగ్ తీసుకొని ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్లా ఈపీఏ ట్రైనింగ్ తీసుకొని ఇగో గిట్ల తయారైండు ఎన్ఆర్ఐ లెక్క. మీరు కూడా మా తమ్ముని లెక్క రెడీ అయిదాం అనుకుంటుర్రా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్లో జాయిన్ కాండి. అన్ని లీడర్లతో పాటు అన్ని సజెషన్స్ ఇవ్వడంతో పాటు ప్రాపర్టీ అడ్వైజర్ కోర్స్ అంట, అది కూడా నేర్పిస్తారట. నేర్పిస్తే మనం ఒక సిస్టమేటిక్గా ప్లాట్స్ సేల్ చేయడం కానీ కస్టమర్ డీలింగ్ కానీ తెలుస్తుందట. అందుకని ఇప్పుడు మన ఈ May 5th నుంచి కూడా మనకు 3rd బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది మ్యామ్. బయట నేను కూడా చాలామందిని ఇన్వైట్ చేసిన ఫ్రెండ్స్ని, వాళ్ళు కూడా చాలామంది 3rd బ్యాచ్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యే వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, నాలాగా ట్రాన్స్ఫర్ కావచ్చు. ఇంకా ఏంటంటే మనం ముందు రాబోయే డేస్లో రియల్ ఎస్టేట్ అనేది కార్పొరేట్ లెవెల్లో వెళ్తుందని ఆల్రెడీ మన రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా డైలీ న్యూస్లో చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి మనం ఆ అవకాశాన్ని ఇమీడియట్గా అప్పటికప్పుడు చేంజ్ కాలేము. కాబట్టి నాది నేను ఇమీడియట్గా చేంజ్ అవ్వాలని ఒక ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి ఈపీఏ అడ్వైజరీ కోర్స్, ప్రాపర్టీ అడ్వైజరీ కోర్స్ అనేది నిర్వహిస్తున్నామని చెప్పగానే ఇమీడియట్గా నేను బ్యాచ్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాను. నాకు ఒక సర్టిఫైడ్ ప్రాపర్టీ అడ్వైజర్ బ్యాచ్ కూడా ఇచ్చారు. ప్లస్ దాంతోపాటు ఒక సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను మ్యామ్ ఇప్పటి వరకు. నెక్స్ట్ బిజినెస్ అంతా ఈ ప్లాట్ల దందా మొత్తము కార్పొరేట్ లెవెల్లా జరుగుతుందట. నెక్స్ట్లో అదంతా ముందే హుషారుతోటి మా తమ్మును తెలుసుకొని హుషారుతోటి ప్రాపర్టీ అడ్వైజర్ కోర్సు చేసిండు. ఇప్పుడు మొత్తం ఇట్లా అయిపోయిండు. అందుకే మీరు కూడా గాలి గాలి ప్లాట్ల బిజినెస్ అట్లా కాకుండా పద్ధతిలో నేర్చుకోవడానికి వచ్చి మీరు కూడా ఇట్లా కావాలని కోరుతున్నాం. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే ఈ కిందున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే. ఫర్దర్ మీకు ఈపీఏ గురించి కానీ ఎటువంటి డీటెయిల్స్, ఈపీఏ 3rd బ్యాచ్ కోర్స్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ కింద ఉన్న నా నంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.